అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగింది? నిజంగానే కేంద్ర మంత్రుల వరకు సొంత కుటుంబ సభ్యులే వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయా? అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఎంక్వైరీ కరెక్ట్ గానే జరుగుతున్నదా, లేకపోతే తప్పుదారిలలో పోకుండా వేరే రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం జరుగుతాం? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఓన్లీ బీఆర్ఎస్ పార్టీదే తప్పుందా, వేరే పార్టీలది కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది కానీ అసలు ఎవరిది కూడా ఏమాత్రం తప్పు లేదా? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరగాలి, ఆ విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్ది రోజులుగా ఎంక్వైరీ స్పీడప్ అయింది. ఎవరైతే ప్రభాకర్ ఇప్పటివరకు అమెరికాలో ఉన్నాడో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆయన ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిండు. ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఆయనను పిలిచారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ప్రణీత్ రావు విషయంలో కూడా అప్పుడు చాలా ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన కొద్ది రోజులు జైల్లో రిలీజ్ అయ్యారు. సో ఇప్పుడు ఆయనను కూడా ఆ సిట్ ఎంక్వైరీకి పిలుస్తా ఉంది. రోజు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, అంత సినిమా నడుస్తూ ఉన్నది. ఓకే, ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ అనేది స్పీడప్ అయిందనే విషయం దీని ద్వారా కొంతవరకు మనకు అర్థమవుతా ఉన్నది. ఓకే, అంతవరకు. అయితే ఇందులో అర్థం కాని విషయం ఏంటి అంటే 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కావచ్చు, కొంత విచిత్రమైన వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పలానా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, పలానా హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ అయింది, పలానా వ్యాపారవేత్త ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫలానా బీజేపీ నేత ఫోన్ ట్యాప్ అయింది, ఫలానా కాంగ్రెస్ నేత ఫోన్ ట్యాప్ అయింది. ఇట్లా రకరకాల వ్యక్తుల పేర్లు, వాళ్ళు ఇక అది ఎక్కడి దాకా పోయింది అంటే ఆఖరికి కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చర్చ నడిపిస్తా ఉన్నారు. అంటే అసలు ఏం జరుగుతా ఉన్నది, ఇందులో ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అంతా కూడా అది మరి నిజంగా జరిగిందా, చేసిర్రా, దాన్ని దుర్వినియోగం చేసిరా, లేకుండా సక్రమంగా వాడిరా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ వ్యక్తి లేడు, ఆ వ్యక్తి లేడు, కంప్లీట్ గా కింద గల్లీ స్థాయి, కార్పొరేటర్ స్థాయి వ్యక్తుల నుంచి, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారము, సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ అంతా చూస్తే గల్లీ స్థాయి లీడర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఫోన్లు ట్యాపింగ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అరే అమ్మాయి చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థమైతలేదు. అంటే గవర్నమెంట్కి ఇంకా వేరే పని ఏం లేదా? అంటే కంప్లీట్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా ఓన్లీ ప్రతిపక్ష పార్టీల ఫోన్లు, సొంత పార్టీ నేతల ఫోన్లు, ఆఖరికి కేటీఆర్ భార్య ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య ఫోన్లు ట్యాప్ చేసిరని పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళని ఇక ఏమనాలో అర్థం కాదు. కానీ అంటే కంప్లీట్ గా ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటా వాళ్ళ ఫోన్లు వినుకుంటేనే గత ప్రభుత్వం అంతా ఉన్నదా? అయితే ఇదంతా చూస్తే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. అది ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అనేది అర్థం కాదు. ఎందుకంటే గల్లీ స్థాయి లీడర్ నుంచి కేంద్ర మంత్రుల ఫోన్లు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరనే ప్రచారం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తా ఉన్నారు వీళ్ళు? అసలు చేయాల్సిన అవసరం ఏంది? నిజంగా గత ప్రభుత్వానికి 9.5 ఏళ్లు పనిచేసిన ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్ చేయడం తప్పితే వేరే ఏ పని లేదా, ఏ పని చేయలేదా? అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రచారం, ఆ మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ రోజు చూస్తూ ఉంటే అదే ఆలోచన కలుగుతా ఉన్నది, అదే అభిప్రాయం కలుగుతా ఉన్నది. అంటే గత ప్రభుత్వం వేరే ఏం పని చేయలేదు, కంప్లీట్ గా 24/7 కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసింది. ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇంటా ఉన్నది అంతే, వేరే పని ఏం చేయలేదని చెప్పి ఈ వీటిని బట్టి చూస్తే వాళ్ళు చెప్పే వార్తలు, వాళ్ళు చెప్పే విధానం బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నారు. మరి నిజంగానే గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఏం జరగలేదా? 2014 ముందు ఎట్లా ఉండే తెలంగాణ ప్రాంతం, 2014 తర్వాత ఎట్లా ఉంది? అప్పటికిప్పటికి ఏం మారలేదా తెలంగాణలో? ఈ 9.5 ఏళ్లలో గత ప్రభుత్వం కంప్లీట్ గా ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూనే ఉందా? వేరే ఏం కూడా డెవలప్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు,
ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు, అంటే ఏది కూడా జరగలేదు. కంప్లీట్ గా వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ మీదనే ఉన్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా అట్లనే జరిగిందా? మరి అట్లా జరిగితే ఇవేమి జరిగి ఉండొద్దు కదా. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఉండొద్దు, అట్లాంటప్పుడు ఈ కాళేశ్వరం అనేది ఉండదు, కాళేశ్వరం స్కామ్ ఉండదు, దాని మీద కమిషన్ ఉండదు, విద్యుత్ ప్రాజెక్టులు కట్టి ఉండదు, దాని మీద కమిషన్ వేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేయకుండా కంప్లీట్ ఫోన్ ట్యాపింగ్ మీదనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండకపోయేది కదా. సరే, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ? నిజంగా గత ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏదైనా తప్పు చేసి దాన్ని తప్పుడు కార్యక్రమాలకు వాడి ఉంటే నిజంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ అట్లా కాకుండా కంప్లీట్ గా ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోతా ఉన్నారు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ ఎప్పుడైతే ప్రభాకర్ రావు రాష్ట్రానికి వచ్చిండో, అమెరికా నుంచి హైదరాబాద్ లో దిగిన మరుక్షణం నుంచి ఈ ఇదంతా అంతా ఈ కథ అంతా మొదలైంది. నిజానికి చెప్పాలంటే ఇంటెలిజెన్స్ విభాగం చేసేదే ట్రాకింగ్, ట్యాపింగ్, ఇంకెవరైనా ఉంటే ఫాలోయింగ్, ఇవే చేస్తారు వాళ్ళు. నిందితులను పట్టుకోవడానికి ఏమన్నా అక్రమ దందాలు, అక్రమ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, మావోయిస్టు కార్యకలాపాలు కావచ్చు, ఏమన్నా రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. నిందితులను, కరడు పెట్టిన క్రిమినల్స్, ఇంకేమైనా ఉన్నప్పుడు, ఇంకేమైనా వైట్ కాలర్ నేరాలా, ఇట్లాంటి ఏమైనా వీళ్ళకి సమాచారం అందినప్పుడు వీళ్ళు వాళ్ళని ఫాలో అవడము, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం. అట్లా ఫాలో అయ్యేవన్నీ చేసి అప్పుడు ఆ డేటా తీసుకొని విశ్లేషించి వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ లో పెట్టి వాడు ఎక్కడ పోతున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ నెంబర్లకి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ టెలిఫోన్ సంస్థల నుంచి వాటిల నుంచి ఆ డేటా అంతా తీసుకొని వాటిని వెరిఫై చేసుకొని ఇవన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళు అనాలిసిస్ చేయడం, ఇవన్నీ చేస్తా ఉంటారు. సో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఎట్లా వాడాలి, కొన్ని పర్మిషన్ తీసుకొని చేసేటి ఉంటాయి, కొన్ని వితౌట్ పర్మిషన్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 100% చేస్తుంది, దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అవన్నీ చేస్తారు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో చేస్తారు, అవన్నీ కామన్ గా జరిగేవి. సో వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కామన్ ప్రోటోకాల్స్. ఎక్విప్మెంట్ ఎట్లా వాడాలి, ఏం వాడాలి, దాన్ని ఎట్లా డిస్మాండిల్ చేయాలి, ఎన్ని రోజులకు డిస్మాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రోటోకాల్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో. దాని మీద అవగాహన ఉన్నకైనా తెలుస్తుంది. కానీ ఇవన్నీ కామన్ పీపుల్ వరకు ఇదంతా సమాచారం తెలియదు. కాబట్టి ఈ అంశాన్ని కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ అనేదే జరిగింది గతంలో. రాష్ట్రంలో వేరే ఏ పనులు జరగలేదు, ఏం చేయలేదు అన్నట్టుగా దాన్ని పోర్ట్రే చేసుకుంటూ పోవడం, దాన్ని ప్రచారం చేయడం, ఒక రాజకీయంగా విమర్శ, రాజకీయ కుట్రలు, రాజకీయ ఈ వ్యవహారాలు. ఇందులో ప్రజలకు వచ్చింది, ప్రజలకు కొరిగేది మాత్రం ఏం కనబడట్లేదు. మాకు ఎన్నికల్లో ఇబ్బంది కలిగించారు, మా డబ్బులు పట్టుకున్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మా ఎలక్షన్ లో మమ్మల్ని గెలవకుండా అడ్డుకున్నారు. అంటే దీనిలో ప్రజలకు సంబంధించింది ఏం లేదు, కేవలం వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ వ్యవహారాలు, అధికారం, ఇవే ఉన్నాయి. ఎన్నికల టైంలో కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టలు సంచులు కారుల్లో పెట్టుకుంటూ దొరికినాయి. ఎట్లా దొరికినాయి? ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసింది కాబట్టి దొరికినాయి. మరి దాని మీద జరగాలి ఎంక్వైరీ. జరిగితే దానికి సంబంధించి డబ్బులు ఎవరి ఎక్కడికి పోతా ఉన్నాయి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకుపోతారా, ఇంకేం చేస్తున్నారు అనేది దాని మీద ఎంక్వైరీ జరగాలి, అది బయటపడాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉన్న చర్చ, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కేంద్ర మంత్రి జరిగింది, ఇది జరిగిందా, ఇది కాదు జరగాల్సిన చర్చ. ఆ వందల కోట్ల డబ్బులు, ఆ సూట్ కేసులు, ఆ బ్యాగులు, ఆ కార్లు ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎవరు పంపించారు, అసలు వాటితోటి ఎక్కడ ఓటర్లను కొనడానికి పేర్రా, లీడర్లను కొనడానికి పేర్రా, ఎందుకు తీసుకుపోయారు? అని ఇవన్నీ చేయాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేయాలి, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అది వదిలేసి కంప్లీట్ గా వీళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు టేకప్ చేసిన మెయిన్ ఉద్దేశం కనిపిస్తా ఉన్నది ఏంటి అంటే, మొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాన్ని బట్టి కేవలం ఎన్నికల్లో మాకు గెలవకుండా చేసిర్రు, ఎన్నికల్లో మా ఫోన్లు ట్యాప్ చేసి మేము ఎటు పోతా ఉన్నాం, మా డబ్బులు ఎటు పోతా ఉన్నాయని చెప్పి నిఘా పెట్టిర్రు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. మా లీడర్ల మీద నిఘా పెట్టిర్రు, రేవంత్ రెడ్డి సన్నిహితుల మీద నిఘా పెట్టిర్రు, అంటే ఎక్కడెక్కడ నుంచి ఫైనాన్షియల్ మూవ్మెంట్స్ జరుగుతా ఉన్నాయి వాళ్ళందరి మీద నిఘా పెట్టి మా ఎన్నికల సమయంలో మమ్మల్ని దెబ్బతీసిరని చెప్పి వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు అటు సైడ్ కదా ఎంక్వైరీ జరగాలి. కానీ ఎక్కడ జరుగుతా ఉన్నది? ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఈయన ఫోన్ ఆయన ఫోన్, అది కాదు కదా. అది చేసి తప్పు చేసిర్రా, ఒప్పు చేసిర్రా తర్వాత విషయం. ఇక్కడ క్లియర్ గా వీళ్ళంతటా వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు కదా, ఎన్నికల్లో మాకు ఇబ్బంది కలిగించారు, అది చేసి ఇది చేసిరు అంటే ఎక్కడ ఫైనాన్షియల్ గా ఓటర్ ఎన్నికల సమయంలో జరిగే అక్రమ లావాదేవీలను వీళ్ళు అడ్డుకున్నారు, వాటిని నిఘా పెట్టిర్రు, అందుకనే మాకు పప్పులు ఉడకలేదు, మాకు దెబ్బ పడిందని వీళ్ళు కంప్లైంట్లు చేసిరు. అదంతా కూడా ఓపెన్ గా బయట పడతా ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మొత్తం ఇష్యూ అంతా ఒక్క దిక్కు డైవర్ట్ చేసి కేవలం గత పాలకులను మాత్రమే దోషులు చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దోషులు అందరు ఉన్నారు, వీళ్ళు అన్ని పార్టీల వాళ్ళు దోషులు ఉన్నారు. వీళ్ళు నిజంగానే అక్రమంగా తప్పు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే బీఆర్ఎస్ ది తప్పు. వాళ్ళేమో అక్రమంగా డబ్బు రవాణా చేస్తూ దొరికిపోయారు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దొరికిన డబ్బులు అప్పుడు ఓపెన్ గా ప్రకటించింది ఎలక్షన్ కమిషన్, అధికారులు పోలీసులు ప్రకటించి ప్రెస్ మీట్లు పెట్టి
V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి డబ్బులు దొరికినాయి. ఏకంగా వాళ్ళ సొంత ఎంప్లాయీ తోటే పంపిస్తారు, డబ్బులు దొరికిపోయినాయి. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. సో ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేవలం దీని చుట్టూ తెలంగాణలో మాత్రమే తిరగాల్సిన కేసు కాదు. ఇది చాలా పెద్ద కేసు, చాలా దూరం పోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే దాని పర్యవసనాలను, దాని వల్ల జరిగినటువంటి ఏం బయటపడ్డది ఆ చేసినప్పుడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించినప్పుడు ఏం జరిగింది అనేది ఎవరు కూడా దాని సైడ్ పోవట్లేదు. కేవలం ఈ ఒక్కదాని వైపే తిరుగుతా ఉన్నారు. ఎంతసేపు పొలిటికల్ డ్రామాలు చేసుకుంటా, ఈ డైవర్ట్ రాజకీయాలు చేసుకుంటా, ప్రజల దృష్టిని మరల్చి ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ డైవర్షన్ దానికోసం వాడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది తప్పితే వేరే లేదు. ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ అయింది. రైతు భరోసా విషయంలో చాలా ఊళ్ళలో పడలేదని చెప్పి జరుగుతా ఉన్నది. గతంలో కొందరికి గత వానకాలానికి అసలు రైతు భరోసానే ఇయ్యలేదు. 15,000 ఇస్తామన్నది తగ్గింది. ఈ సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా హైకోర్టు దాకా వేయరు. అంటే ముఖ్యమంత్రి దగ్గర శాఖలోనే జరిగినటువంటి ఒక పని మీద వాళ్ళు హైకోర్టులో పోయి కేసు వేసారు. అంటే పార్టీలోనే గందరగోళం ఉన్నది. ఆ మంత్రి పదవులు రాలేదని ఇంకా కొందరు గందరగోళం. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. బట్ వీటన్నిటిని ఎవరు కూడా పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఇష్యూ అంతా కూడా గత ప్రభుత్వం దిక్కు పోయి ఓన్లీ దాని మీద తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన విచారణ జరగట్లేదు. కేవలం మీడియా ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్ మాత్రమే జరుగుతా ఉన్నది. ఇందులో అంతకు మించి వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.